ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి తిన్న తర్వాత కొంత. హ్మ్. సో, మనం తప్పనిసరిగా వెల్‌నెస్ గురించి తెలుసుకునేటువంటి పాయింట్స్‌లో పీహెచ్ఏసీ దాని గురించి ఒక్కసారి దాన్ని మళ్ళొకసారి విందాం. మీకు వింటూ మంచిది. జానీ పీహెచ్ఏసీ అనేది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చినందుకు. పిహెచ్ఏసి పి మీన్స్ ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్. ముందస్తు జాగ్రత్తగా. సో అందరూ ఆల్రెడీ ప్రివెన్షన్ కంటే కూడా స్టార్ట్ అయిపోయారు ప్రాబ్లమ్స్. ఇనిషియల్ స్టేజ్ అంటే బాగుంటుందేమో మీరు అన్నట్టుగా. సో ప్రైమరీ స్టేజ్. ప్రైమరీ స్టేజ్ హ్మ్. స్టేజ్లో ఉన్నారు అందరూ. ఏదో ఒక హెల్త్ ఇష్యూస్లో ప్రైమరీ స్టేజ్లో ఉన్నారు. సో తర్వాత నెక్స్ట్ హెచ్ మీన్స్ హోలిస్టిక్. మనదంతా మన బాడీ వ్యవస్థ ఎట్లయితే సంపూర్ణమో ఒకదానికొకటి లింక్ ఉంటుందో మన ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్ వాడినా కానీ సంపూర్ణంగా అన్ని ఆర్గాన్స్కు చక్కగా సపోర్ట్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది. అన్ని సిస్టమ్స్కు హోలిస్టిక్గా అన్ని ఉపయోగం. సిస్టమ్‌కి ఉపయోగపడుతుంది. ప్లస్ అన్ని ప్రాబ్లమ్స్‌కి గూడా చాలా ప్రాబ్లమ్స్‌కి గూడా ఒక్కోటి సరిపోతుంది కదా! హ్మ్. ఎస్ సార్, ఎస్ సార్. ఒకటి మూలాన్ని కాబట్టి అది. మూలం మీద పనిచేస్తుంది బేసిక్ మీద కాబట్టి మనకు హోలిస్టిక్ ప్రోడక్ట్. ఈ తర్వాత మధ్య కార్బోస్ కాదు ఫైబర్ తీసుకోవాలి. అంటే కార్బోస్ కంటే ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి అని అంటున్నారు కదా! ఎస్ సార్, ఎస్ హ్మ్. సార్. హ్మ్. ఫైబర్ అనే దాని గురించి కూడా ఆ, హ్మ్. ఇది కంప్లీట్ చేసినాక ఒక చిన్న వీడియో ఉంది సార్, అది కూడా చూపిస్తాను. చెప్పండి. యెస్. ఏ అంటే? ఏ అంటే ఆల్టర్నేటివ్, అంటే మీరు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నా కానీ దాంతో పాటుగా దీన్ని తీసుకోవచ్చు. సో మనం డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేస్తూ ఫ్రూట్స్ తీసుకోమని చెప్తారు. సో ఇది కూడా మనది ఫుడ్ లాంటిది కాబట్టి మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్లో ఉన్నా కానీ మన ప్రోడక్ట్స్ను నిరభ్యంతరంగా కన్జ్యూమ్ చేయవచ్చు. దీనికి ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఆల్టర్నేటివ్గా కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ సి అంటే కాంప్లిమెంటరీ. అంటే మనం ఏదైనా ఒక బెనిఫిట్ కోసమైనా మనం వాడుతున్నా కానీ అనేక రకాల బెనిఫిట్స్ అవి పనిచేసి చేయాల్సింది సంపూర్ణంగా చేస్తే చాలా బెనిఫిట్స్ అనేవి మనం ఆర్గ్యుమెంటెడ్ బెనిఫిట్స్ లాగా చాలా బెనిఫిట్స్ అనేవి వస్తుంటాయి మనకు ప్రోడక్ట్స్ తోటి. ఇది ప్యాక్ సార్. ఒకసారి పిహెచ్ఏసి నేను విన్నాను. నాకు కొంచెం మళ్ళొకసారి విన్నాను కదా! అందరూ ఓకేనా? డన్నా? రియాక్షన్. హ్మ్. ఎస్ మంజుల గారు మీరు రాసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా ఆ మేడం ఒకటే కాదు. అందరూ రాసుకోవాలి. ఒకరు చెప్పినంటే ఇంక అందరికి చెప్పినట్టే. హ్మ్. సార్ ఏదైనా హెల్త్ విషయం చెప్పండి. ఎస్ సార్, ఎస్ సార్. సో అందరూ కూడా ఈ రోజుల్లో ఫ్రూట్స్ తినాలి, ఫైబర్ తినాలి. అసలు ఎంత తింటే మనకి ఎలా వస్తుంది అనేది ఒక చిన్న వీడియో ఉంది సార్. ఆ వీడియో ద్వారా ఒక్కసారి మనకు అర్థమవుతుంది. ఇది చాలా అసలు ఆలోచింపజేసే వీడియో. ఒకసారి అందరం కూడా దీన్ని చూద్దాం. అసలు ఎంతెంత ఫ్రూట్స్ తింటే మనకు ఫైబర్ వస్తుందో చూద్దాం. ఫైబర్ లేకపోతే మీ ప్రోటీన్ ని డైజెస్ట్ చేసుకోవడంలో ఖచ్చితంగా ప్రాబ్లం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాక్ట్లీ 300 గ్రామ్స్ పపాయ ఆర్ గువావా ఆర్ పొమోగ్రనేట్ ఆర్ ఆరెంజెస్ కానీ తింటే వీటి కోసం తెలుసుకునే ముందు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. If you are men, you 35 grams to 40 grams fiber ni daily tinali. And for female, you can consume up to 30 grams fiber daily. So let's start with this papaya. Meer kanaka 300 grams papaya tinte, it will give you 96 calories, 7.8 grams fiber and just 1.3 gram of proteins. And if you consume 300 grams of guava, you will get 204 calories, 16.2 grams of fiber and 7.8 grams of protein. సో ఇప్పుడు దాకా బెటర్ ఆప్షన్ నాకు ఎందుకో ఈ గోవా అనిపిస్తుంది. లెట్స్ సీ నెక్స్ట్. లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ పొమోగ్రనేట్. ఇఫ్ యూ కన్జ్యూమ్ 300 grams of pomegranate, you will get 250 calories, 12 grams of fiber and 5 grams of protein. అదే మీరు 300 grams of oranges తింటే you will get 144 calories, 3.3 grams of fiber and just 2.1 gram of protein. వీటన్నిటిలో బెస్ట్ ఆప్షన్ ఫైబర్ ఇంటేక్ కంప్లీట్ చేయడానికి నంబర్ 1 ప్లేస్ లో ఉంది గోవా, నంబర్ 2 లో ఈ అండ్ నంబర్ 3 పొమోగ్రనేట్. సో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ లో మీ ఫైబర్ ఇంటేక్ ని కంప్లీట్ చేయలేకపోతున్నారా అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు కంప్లీట్ యువర్ ఫైబర్ ఇంటేక్. ఇట్స్ ఈజీ టు క్యారీ. ఓన్లీ దీన్ని వాష్ చేసుకోవడమే. జస్ట్ కొంచెం క్లీన్ చేసుకొని జస్ట్ కట్ ఇట్ అండ్ ఈట్ ఇట్ అవుట్. పపాయ కూడా మంచి ఆప్షన్, బట్ ఐ విల్ గో విత్ దిస్ గువావా. ఎస్, ఇది మనకు ఉన్నటువంటి ఒక అవగాహన వీడియో. జనరల్గా అసలు ఎంతమందికి దీని అవగాహన ఉంటుంది, ఇది పాసిబుల్ ప్రాక్టికల్గా ఎలా పాసిబుల్ అవుతుంది, ఇంత అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇప్పుడు ఐపల్స్ అనేది ప్రివెన్షన్ గా అసలు నేను ముందే ఎందుకు వాడాలి అంటే దీనికోసం వాడాలి. దీనికోసం ప్రివెన్షన్ కోసం అసలు మార్నింగ్ 30 ml ఈవినింగ్ 30 ml 60 ml తీసుకుంటే మనకు 3.5 ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకున్నదంతా సమానం.
సో దాంట్లో అన్నీ మనకు అందుతాయి. సమృద్ధి యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబరే కాకుండా అన్నీ అందుతాయి కాబట్టి సో ఈజీ సింపుల్గా ఐపల్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అనేది. సో ప్రతిరోజు మనకి ఇంటేకి వెళ్ళాల్సినటువంటి ఫైబర్ కరెక్ట్గా వెళ్ళడానికి కూడా ఈ యొక్క ఐపల్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తేనే కాదు ప్రివెన్షన్ అనేది ప్రైమరీ దశలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా తీసేయడానికి ఈ ఫైబర్ కంటెంట్ చాలా చాలా ఉపయోగం. ఇప్పుడు కార్బోస్ తగ్గిస్తూ ఉండడం, ఫైబర్ని పెంచుకోవాలి, ప్రోటీన్ పెంచుకోవాలి అంటున్నారు కదా, ఐపల్స్ వాళ్ళకి నీడ్. ఓకేనా? ఓకే, ఇది మీరు నోట్ చేసుకొని సజెస్ట్ చేయడానికి, మీ రిటైలింగ్ జరగడానికి ఈ పాయింట్ మీకు ఉపయోగపడుతుందా? ఈ ఒక్క పాయింటే ఉపయోగపడుతుండొచ్చు, ఒక మంచి వండర్ఫుల్ కస్టమర్ మీకు ఇవ్వచ్చు కదా. ఓకే, మన ఇన్విటేషన్లో చెప్పడానికి చాలా చాలా బాగుంటుంది మీకు, రైట్? ఇది బిజినెస్ మీటింగ్, మీరు సంపాదించుకోవడానికి ఉపయోగపడే ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. కేవలం ఏదో మోటివేషన్ అది సంబంధించింది కాదు. అందుకని నీడ్ పేపర్ అండ్ పెన్, ఇది చదువుకున్న వాళ్ళు. ఓకే, ఒకసారి శాంతి మేడం మీరు కొంత పల్స్ గురించి తెలియచేయండి. వీడియో ప్లే చేద్దాం. చేస్తారు, చేయండి, చెప్పండి. షేరింగ్ రిక్వెస్ట్ కావాలి. మీకు కోస్ట్ వెళ్ళదు. ఈలోపు చాలా మంది మీకు సిఐఆర్టీ తెలుసు కదా, సిఐఆర్టీ. ఎస్. ఓకే, అది మనకి ఉపయోగపడుతుంది. మన యొక్క న్యూట్రాసిటీకి సిఐఆర్టీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సి అంటే ఏంటో అది కూడా చెప్పండి. ఓకే, సిఐఆర్టీ అంటే సి ఫర్ క్లినికల్లీ, అది మనకి ఏ రకమైన ట్రీట్మెంట్ పరంగా, క్లినిక్ పరంగా, అంటే ఏదైనా అంటే హెల్త్ ప్రాబ్లంగా క్లినికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాడుకోవడానికి కూడా ఇది ఐపల్స్ అనేది పనిచేస్తుందని చెప్పుకోవచ్చు సార్. నేను మా పండగకి వెళ్ళినప్పుడు మా బామ్మర్దికి ఒకటే చెప్పాను, వాళ్ళ మదర్కి కేర్ అండ్ కాఫీ, బ్లాక్ కాఫీ అండ్ కేర్. సో అది వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు చాలా కేర్ అనేది రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు, బీపీ కంట్రోల్లో ఉండేది. తర్వాత ఆ బాధ్యత కొడుకు వచ్చింది. కొడుక్కి పిలిచి కేర్లెస్గా ఉండకుండా నువ్వు కేర్ ఇవ్వు. నువ్వు ఎందుకు ఇవ్వాలంటే మన యొక్క న్యూట్రాస్యూటికల్ అనేవి నరాలని క్లీన్ చేస్తాయి. బ్లడ్లోనే టాక్సిన్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉంటుంది, ఎక్స్ట్రా గ్లూకోజ్ ఉంటుంది. దానిని ఆ రక్తాన్ని క్లీన్ చేయడం వల్ల రక్తం పలచబడుతుంది. ఓకే, అదే శక్తిని అన్ని ఆర్గాన్స్ అందిస్తుంది. కాబట్టి రక్తనాళాలు మోస్ట్ ఇంపార్టెంట్, అవి ఎప్పుడు క్లీన్గా ఉండాలి ఆ పైపులు. కాబట్టి నువ్వు మర్చిపోకుండా ప్రతిరోజు కాఫీని, కేర్ని ఇవ్వు అని చెప్పాను. సో సిఐఆర్టీలో నేను ఏం చెప్పాను? ఫస్ట్ క్లీనింగ్, దట్ ఈస్ క్లీనింగ్. ఓకే, ఐ అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో అక్కడ శక్తి ఉంటుంది. బాడీ క్లెన్జింగ్ జరిగినప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంటుంది. బ్లడ్ లేకనే ఇమ్యూనిటీ కూడా ఉండదు, కాబట్టి ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సరేనా? నెక్స్ట్ ఐ అంటే మీకు అది గుర్తుండడానికి, ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు మనం వాళ్ళకి సి అంటే ఇదండి, ఐ అని ఇలా మనం చెప్పాల్సిన అవసరం లేదు, మన మైండ్లో ఉంటే సరిపోతుంది కదా అట్లా. ఎస్, సో ఇమ్యూనిటీ డెవలప్. ఆ తర్వాత రెజ్వినేట్ అవుతుంది, కొత్త కణాలు కూడా పుట్టడము. అవి కండర కణాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్రీన్ వచ్చి ఇక్కడ దెబ్బతినింది, సోరియాసిస్ వచ్చి చాలా దెబ్బతినింది, మళ్ళీ కొత్త కణాలు పుట్టింది. యాక్చువల్లీ 120 days ఉండాల్సినటువంటి కణాలు 120 days ఉండట్లేదు, తొందరగా చనిపోతున్నాయి. మళ్ళీ పుట్టట్లేదు, అంత ఉండట్లేదు. జీవ పదార్థం, జీవశక్తి బాడీలో మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది. ఓకే, దాన్ని పెంచుతుంది అనమాట. దాన్ని రెజ్యునేట్, పునర్జీవన శక్తి పెంచుతుంది కదా. రెజ్యునేట్ అంటే పునర్జీవన శక్తి పెంచుతుంది, దట్ ఈస్ ఆర్. ఆ తర్వాత ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, నెమ్మదిగా ట్రీట్మెంట్ కూడా అవుతుంది. అందుకనే మీరు 6 months అయినా సరే ఓపిక పట్టాలి అని చెప్పాలి ఎవరైతే రిజల్ట్ కోసం వచ్చారో. ఇది సిఐఆర్టీ. ఓకేనా? అందరూ ఇది కూడా విన్నారా? మీ రిటైల్కి ఇది కూడా ఉపయోగపడుతుంది. జస్ట్ ఇంట్లో ఉంటూనే ఒకవేళ మీకు నాకు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో టీంలో క్రియేట్ అవుతున్నాయి కస్టమర్స్ అంటే, మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు బాగుంటుంది సార్, చేసుకోండి సార్ అని అట్లనే కాకుండా ఒక మంచి సబ్జెక్ట్ ఇస్తుంటే వాళ్ళు కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది. మేడం ఏదైనా ఒక విషయం చెప్పండి మీరు.
మీరు అంటూ ఉంటారు సార్, ఇప్పుడు చెప్పారు కదా సార్, రెజ్యూనేట్, సెల్స్ రెజ్యూనేట్ అని. ఎగ్జాంపుల్, నిన్న ఒక ప్రాస్పెక్ట్తో పరిచయం చేసుకోవడం జరిగింది సార్. వాళ్ళకి ఏంటంటే ఆయనకి ఫైలేరియా లాగా 10 years బిఫోర్ నుంచే కాలంతా స్వెల్లింగ్ వచ్చేసింది సార్. పార్వతి మేడం దగ్గరే సార్, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర సార్. అది ఏజ్ చిన్నదే, ఇంకా 34-35 years, కానీ 10 years నుంచి ఆయన కాలు అలా లావుగా వాచిపోయి నల్లగా అయిపోయింది అని చెప్పారు సార్. అది మేము మాట్లాడాము, ఇంకా నిన్నే పరిచయం చేసుకోవడం జరిగింది. అది మీరు అన్నారు కదా సార్, మనకి ఐపల్స్ ఈ సెల్స్ అక్కడ సెల్స్ డ్యామేజ్ అవడం వల్లే అది ట్రీట్మెంట్ అక్కడ జరగాలి, అది నాకు అర్థమైంది సార్. తనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదా ఇంకా? ఇంకా లేదు సార్, నార్మల్గా Yes. పరిచయం చేసుకోవడం జరిగింది. Yes, yes. ఇది చెప్పండి, ఇది ఉపయోగపడుతుంది, ఈ సబ్జెక్ట్ మీకు ఉపయోగపడుతుంది. అవును సార్. ఎలా చెప్పాలంటే ఫస్ట్ సీనియర్తో చెప్పించి ఆ తర్వాత కన్క్లూజన్ అనేది మీరు ఇవ్వాలి. ఎస్ సార్. ఎప్పుడైనా సీనియర్తో చెప్పించాలి. ఒకవేళ ఏదైనా మిస్ అవుతే తర్వాత మనం కౌన్సిలింగ్ చేసి దాన్ని పూర్తి చేయాలి. అవును సార్, నిన్న పరిచయం చేసుకున్నాం సార్. ఇంకా తర్వాత ఓకే సార్. మీకు చెప్తుంటారు కదా సార్, యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎలా పనిచేస్తాయి అని ఒకసారి. ఇది ఒక వీడియో, అవును, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మనము ముందే ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకోవడం వల్ల చేశాను మొత్తం సార్. నెట్ ని తీసుకొని బఫరింగ్ చేసుకొని రెడీగా ఉంటది. Healthy tissue cells. ఇక్కడ సెల్ అనేది ఎలాగా డ్యామేజ్ Entering a అయింది, tissue cell ఒకసారి మన సెల్స్ నార్మల్గా ఇలాగ ఉంటాయి, అది ఒకసారి ఫ్రీ రాడికల్స్ ఫామ్, అంటే ఫుడ్ వల్ల కానివ్వండి, వాటి మనం తీసుకునే ఆహారంలో జరిగే పోషకాలు సరిగ్గా లేకపోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి, అంటే కణాలు జబ్బున అంటే ఏదైనా ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఎలా దెబ్బతింటాయి అనేది ఇక్కడ మనకి చిన్న ఈ వీడియో ద్వారా మనకి చెప్పడం జరిగింది. through the cell membrane. There are many ఎగ్జాంపుల్, ఈ వీడియో నాకు నిన్న మాట్లాడిన ప్రాస్పెక్ట్ దగ్గర అవసరం పడుతుందని నాకు అర్థమైంది. elements in our body that comprise molecules. An electron from the outer bonding shell of one element forms ఇక్కడ a ఎలక్ట్రాన్స్ మన శరీరంలో ఒక భాగంలో కణాలు ఒకదానికొకటి ఒక పెయిర్గా వెళ్తూ ఉంటాయి. ఈ బబుల్స్ అన్ని అలాంటివే. అలా వెళ్తున్నప్పుడు ఎక్కడైతే అంటే అక్కడ మనకి ఆక్సిడైజేషన్, అంటే ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయినప్పుడు అక్కడ కెమికల్ బాండింగ్ అనేది లేక మన అంటే కెమికల్ ఎగ్జాంపుల్ అంటే ఫుడ్లో పోషకాలు సరిపోక అక్కడ ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరిగి అక్కడ ఈ ఫ్రీ రాడికల్స్ అన్ని పుట్టడం జరుగుతాయి. ఇక్కడ చూద్దాం అది. bond with the ఆ outer ఫ్రీ రాడికల్స్ bonding అని molecule. ఈ బంధాన్ని చెడగొట్టేస్తాయి, ఎస్ సార్. డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఏవి ఫ్రీ రాడికల్స్ అంటే కాలుష్యం. మనము ఇప్పుడు నేను ఇందాక అన్నాను, చెడిపోయిన కణాలు బయటకు వెళ్ళకపోతే అవి కూడా మనకి ఇవి అంటే పాడు చేయడానికి, హాని చేయడానికి, పొల్యూషన్ సార్, అంతే. ఫుడ్ పొల్యూషన్ కావచ్చు, అంత కెమికల్, ఆఖరికి మనం తీసుకునే టాబ్లెట్స్ వల్ల ఉండేటువంటి ఫ్రీ రాడికల్. మిగిలిపోయిన ఇంట్లో చెత్త అని అర్థం. ఎగ్జాంపుల్, మనం వాష్ చేసుకునే షాంపూ సోపుల ద్వారా కూడా కెమికల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా సార్. అంతే ఆ కెమికల్ బాండ్ ఈ కెమికల్ బాండ్ ని ఇబ్బంది పెడతాయి. What is called a chemical bond. During oxidation, an electron can be knocked out of the chemical bond, resulting in a highly reactive free radical where an unshared electron occurs. మేడం, ఆ బాండింగ్ అనేది పోగానే చూడండి, అది ఎంత తాజాగా ఉండేది డ్యామేజ్ అయిపోయింది, అదే దెబ్బ తగిలిన కండరం లాగా కదా.
Oxidation factors include poor diet, pollution, drugs, radiation, stress. ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్, అది ఆక్సిడైజేషన్ ఎలా జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. పూర్ డైట్ అంటే డైట్లో పోషకాలు లేకపోవడము, పొల్యూషన్ వల్ల, డ్రగ్స్, ఎక్కువ మెడిసిన్స్ డోసేజ్ వల్ల, రేడియేషన్, ఎక్కువ ఫోన్స్, టీవీస్, ల్యాప్టాప్స్, ఎక్కువసేపు నైట్ ఫోన్స్ చూడడము, ఇలా ఏదో ఒక సమ్ ఎగ్జాంపుల్. స్ట్రెస్, ఎక్కువ ప్రతిదానికి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఇంజురీస్, దెబ్బలు తగలినప్పుడు, ఏజింగ్, బయట బయట స్ట్రీట్ ఫుడ్ కూడా కదా. అంతే సార్. ఇప్పుడు చాలా Infection. మంది బయట అలవాటు పడడం ఫుడ్స్ కి, ఏజ్ ఇప్పుడు అవన్నీ వాటి వల్ల ఆక్సిడేషన్ వల్ల ఈ డిసీజులు వస్తాయనా కింద. వీటి వల్ల ఆ ఇమ్యూనిటీ అనేది, ఆటో ఇమ్యూనిటీ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇమ్యూనిటీ ప్రాబ్లం అనేది వాళ్ళకి ఒక డిసీజ్ లాగా ఫామ్ అయిపోయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఒక సెల్ డ్యామేజ్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ రావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ తో పాటు ఇంకా పెద్ద పెద్ద రిస్క్లకి వాళ్ళకి ఫేస్ చేయడానికి దారితీస్తాయి. దారితీస్తాయి. అది కూడా ఇక్కడ Cancer. క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్, అవి కూడా ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్, అవన్నీ చెప్పాలి. డయాబెటిక్, అలాంటివన్నీ కూడా, అండ్ ఓవర్ 90 ఉన్నాయంట. అన్ని కూడా కేవలం ఈ ఆక్సిడైజేషన్ వల్ల. అంతే సార్. మరి వీటంతటికి మనకి ఈ ఆక్సిడైజేషన్ స్ట్రెస్ జరిగినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం పడతాయని ఇక్కడ చెప్పడం జరిగింది. చెప్తున్నారు. ఓకే, చూపించు. Aging and infection. Disease risk include cancer, heart disease, arthritis, autoimmune disease, and over 90 other diseases. This free radical can capture electrons from normal healthy molecules and create free radicals. ఇక్కడ ఒక మాలిక్యూల్ వచ్చి, అంటే ఒక కణంలో ఒక అణువు వచ్చి మన ఆ మంచి అణువుల ఫ్రెండ్షిప్ ని, బాండేజ్ ని డ్యామేజ్ చేసి అక్కడ ఉన్న హెల్దీ మాలిక్యూల్స్ అన్నిటినీ కూడా ఆ డిఎన్ఏ అంటే ఒక కణంలో, కణజాలంలో ఉన్న వరుసని తప్పించి, క్రమం తప్పడానికి, వాటి యొక్క పనితనం తప్పడానికి ఇక్కడ సింపుల్ ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక కణంలో ఉన్న ఎలక్ట్రాన్లని దేని దగ్గర అయితే లేదో అవి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. అదే సార్, పేరుని తప్పేస్తుంది. ఎలక్ట్రాన్స్ పేరు యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, సమాజంలో సంపాదించిన ధనవంతులు కొద్దిమందే ఉన్నారు. ఓకే, ఎలక్ట్రాన్లు దెబ్బతిన్నటువంటి కణాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సంపాదించినటువంటి ధనవంతుల దగ్గర దొంగతనం చేస్తున్నారు. ఓకే, అట్లా ఒకరినొకరు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అదే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, అన్ని రెడ్స్ తయారైపోతాయి డ్యామేజ్ అయ్యి. that damage the healthy molecules, such as molecules found in DNA. చూడండి మొత్తం డిఎన్ఏ అంతా పేరుగా లేకుండా కలర్స్ అది డ్యామేజ్. అన్ని కణాలు దెబ్బతింటున్నాయని అర్థం. Can release free radicals. ఓకే, అట్లా ఎంత కాడికి వస్తుంది అంటే కణం లోపల ఉన్నటువంటి ఆర్ఎన్ఏ కూడా దెబ్బతింటది. చూడండి, ద డ్యామేజ్ సెల్ కెన్ రిలీజ్ ఫ్రీ రాడికల్స్ అండ్ కంటిన్యూ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ సరౌండింగ్ సెల్స్. మిగతా అన్ని సెల్స్ యొక్క వాటిని ఇప్పుడు ఇది డ్యామేజ్. To prevent or reverse these very destructive processes, the body constantly needs a reservoir of antioxidant molecules. డిస్ట్రక్టివ్ ప్రాసెస్ జరుగుతుందంటే వాటిని మొత్తంగా వాటి యొక్క పనితీరు తప్పించుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి అప్పుడు ఏంటి కావాలి అనేది ఇక్కడ కొన్ని రకరకాల విటమిన్స్, జింక్, అవన్నీ Antioxidants are important in defending against free వీటిని radicals. యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మన ఐపల్స్ లో కానీ మన యొక్క న్యూట్రాసిటికల్ లో ఉండేవి ఇవి ఈ యాంటీ ఆక్సిడెంట్సే. బాడీలో ఏ యాంటీ ఆక్సిడెంట్స్ లేక కణాలన్నీ దెబ్బతింటున్నాయో, ఓకే, ఏ యొక్క ఎలక్ట్రాన్స్ లేక అంతేనా, ఆ ఎలక్ట్రాన్స్ అధికంగా ఉన్న వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఈ పాయింట్ సుజాత మేడం రాసుకున్నారా? ఎలక్ట్రాన్స్ కొరత ఉంటుంది బాడీలో. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అనే పదం వచ్చిందా అన్నాడు. కొంచెం ముందు జరిపి మళ్ళీ ఒకసారి విందాం.
defending against free radicals. Antioxidant molecules have extra electrons and can supply electrons to neutralize free radicals. ఎక్స్ట్రా వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. The antioxidants travel through blood vessels to reach the damaged cells. ఇక్కడ ఏం జరుగుతున్నట్టు? మన రక్తం ద్వారా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ మన ఈ సెల్స్ మీద వెళ్ళి వాటి యొక్క డ్యామేజ్ సెల్స్ ని క్లియర్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. అక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ ని యానిమేషన్ లో ఏది చూపిస్తుంది? బ్లడ్ ద్వారా చూపిస్తుంది. ఫుడ్ ఆ ఎల్లో డాట్స్ ఉన్నాయి కదా, ఎల్లో డాట్స్. అవును సార్, అవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అవును సార్. కొత్త వ్యక్తికి తెలియదు, నాకు తెలుసు ఆల్రెడీ అది యాంటీ ఆక్సిడెంట్స్ అని, ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాను కాబట్టి. అవును సార్. ఓకే, ఆ వ్యక్తికి తెలియదు. మనం పల్స్ని తీసుకుంటే ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేక కణజాలాలకి అవయవాలకి అందిస్తుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు కణం లోపల జరిగేది చెప్తున్నాడు. ఇంకా The జూమ్ చేస్తాడు. antioxidant molecule will supply the free radical with an electron to repair and stabilize the chemical bond. చూడండి, దానం చేస్తుంది, మీరేం కొట్టుకోకండి అని అన్నిటికీ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, న్యూట్రలైజ్ అయిపోతాయి. ఎలక్ట్రాన్స్ ని సప్లై చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా మాలిక్యూల్స్ ని ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందని చెప్పి, యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ అవుతాయని చెప్తారు. The antioxidant molecules do not themselves become free radicals. వాటంతటా అవి ఫ్రీ రాడికల్స్ గా ఫామ్ అవ్వకుండా హెల్ప్ అవుతుందని కూడా చెప్పలేం. డ్యామేజ్ ని అరికడతాయి. Frequent healthy dosages of a ఇది variety ఒక గ్యాంగ్రీన్ సెల్ అనుకుందాం. will ఒక assure డ్యామేజ్ this అయింది, దెబ్బ తగిలింది, ఒక కిడ్నీకి సంబంధించినటువంటిది కావచ్చు, ఏదైనా కండరం కావచ్చు. ఇది చూడండి, అక్కడ కణజాలం destructive యాంటీ oxidation ఆక్సిడెంట్స్ వల్ల. process ఇప్పుడు ఇచ్చారు సార్, చెప్పడం జరిగింది సార్. ఉమ్, ఆక్సిడైజేషన్ జరగడం వల్ల అక్కడ క్యాన్సర్ సెల్స్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజ్, డయాబెటీస్ ప్రాబ్లమ్స్, యాంటీ ఏజింగ్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇలాగ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ డోసేజెస్ కానీ అక్కడ ఈ ఇమ్యూనిటీ పరంగా వెళ్ళినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అన్ని రెడ్యూస్ అవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ రాశారు కదా, ఫ్రీక్వెంట్ హెల్తీ డోసేజెస్ ఆఫ్ ఎ వెరైటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్, అంటే వేరియేషన్ ఉన్నటువంటి డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ విల్ అస్యూర్ దిస్. ఏం చేస్తుందంటే డిస్ట్రక్టివ్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ని విల్ బి మినిమైజ్డ్, అంతేనా? దానివల్ల క్యాన్సర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, డయాబెటీస్, యాంటీ ఏజింగ్ గా కూడా ఉపయోగపడుతుంది. ఏజ్ తొందరగా అవయవాలకి, ఆర్గాన్స్ కి ఏజ్ అనేది అయిపోతుంది కదా, మందగిస్తున్నాయి, జీవక్రియలు మందగిస్తున్నాయి, వాటిని మళ్ళీ పునర్ రెజ్యూనేట్ చేస్తాయి. చూడండి, గుడ్, వెరీ గుడ్. ఇది will be minimized. థ్యాంక్ యూ. శాంతి మేడంకి ఒకసారి మనం హార్ట్ ఇద్దాం. ఇది మీరు ఎక్కువగా ప్రజెంట్ చేసుకుంటూ ఉంటే, ప్రజెంటేషన్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా కనెక్ట్ చేయగలుగుతారు. ఓకే, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందా మంజుల మేడం? మనకి ఎక్కువగా చాలా ఈజీగా లోపల జరిగే ప్రాసెస్ ని కళ్ళకు కట్టినట్లు యానిమేషన్ వీడియో ఒకటి ఉంది, మనం ఏం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, చాలు మేడం ఈరోజు యాంటీ ఆక్సిడెంట్స్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. లావణి మేడం. లావణ్య గారు. కూటం ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది?
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఉమ్, ఈ వీడియోనా సార్? ఉమ్, ఉమ్, సార్, ఉమ్, అంటే ఇప్పుడు చాలా మందికి ఇక్కడ మార్కెట్లో మనం ప్రజెంటేషన్ వెళ్ళేటప్పుడు చాలా మంది సోషల్ అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఉమ్, సో అటువంటప్పుడు ఎట్లా మీరు చెప్పగలుగుతున్నారు అంత డెప్త్గా క్లీన్ చేస్తుంది ఐ పల్స్ అని కానీ ఐ కాఫీ కానీ అన్నప్పుడు? సో ఉమ్, పల్స్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, అసలు ఉమ్, లోపలికి వెళ్ళి చేసే పనితీరు మనం వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినరండి. ఎందుకంటే మనకు క్వాలిఫికేషన్ ఉండదు కాబట్టి. సో ఉమ్, ఇలాంటి ఉమ్. ఎక్స్పర్ట్ చెప్పిన వీడియోలు మన మాటకి మరింత బలాన్ని మంచి చేకూరుస్తాయి, రిఫరెన్స్ ఇది పాయింట్. రెఫరెన్స్గా చాలా బాగా ఉపయోగపడతాయి. సునీల్, ఇది అప్- అప్పుడు ఓకే, వాళ్ళు బిలీవ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, గుడ్ గుడ్. యాక్చువల్గా ఇది ఓకే. నేను మా ఇంట్లో చూశాను సార్. నాయనమ్మ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్. ఆవిడ ఈ రిస్ట్ ఇక్కడ నుంచి మొత్తం డ్యామేజ్ అయిపోయింది సార్. అంటే ఇంక లేదు, ఇది పోయింది మొత్తం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం పోయింది. అది బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయినప్పుడు ఇది కూడా ఏమైందంటే ఈ పాము కూడా కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడికి రిమూవ్ చేసేయాలని చెప్పారు. ఇక్కడికి రిమూవ్ తీసేయాలి, దీన్ని పని చేయదని అన్నారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 80. అయితే మా ఫాదర్కి నేను ఆల్రెడీ పల్స్, కాఫీ, కేరు పట్టుకెళ్ళి అక్కడ పెట్టాను. బట్ ఆయన ఎంతసేపు ఈ లక్షలు కట్టే దాని మీద ఉన్నాడు కానీ ఇది వర్కౌట్ అవ్వదు అనేది ఆయన ఆలోచన. సో నేను ఫైనల్ ఆప్షన్ అయితే ఇది ఎట్లాగా కట్ చేయించినా ఆవిడ లైఫ్కి రిస్కే. కట్ చేయించినా చనిపోతుంది, చేయించకపోయినా చనిపోతుంది. ఒక డెసిషన్కి వచ్చారండి. సో ఇంటి దగ్గరే పెట్టుకుని అయినా సరే వర్కౌట్ చేస్తామని మా నాన్నగారికి ఒక గంట మోటివేషన్ చేసి ఈ పల్స్ అండ్ కాఫీ కేర్ ఇచ్చొస్తే సార్ ఇది కంప్లీట్ బ్లాక్ అయిపోయింది సార్. ఇది మొత్తం పోయింది. 1 వీక్కి ఈరోజు ఒక వీడియో పెట్టారు. ఇది మరలా తన పాత హ్యాండ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ కలర్లోకి వచ్చింది సార్. ఇది అంత రెజొనేట్ అయింది. ఒక 1 వీక్ బ్యాక్ నానమ్మ అదేమన్నా ముట్టుకుంటే అసలు ఏమీ స్పర్శ లేదు, ఆవిడకి అసలు ఏమీ లేదంటుంది. ఇప్పుడు ఏదో వెళ్ళొస్తుంది, ఇలాగ వెళ్తుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వస్తుంది అని అంటుందండి సార్. స్పర్శ అనేది తెలుస్తుంది. అది నాకు అంటే ఇప్పుడు ఈ వీడియో ఆ లోపల జరుగుతున్న దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ వీడియో అక్కడ మనం చాలా చూపించలేదు. చాలా బాగా ప్లస్ అక్కడ కొంచెం గనకి అది చదవడం వస్తే వాళ్ళకి ఒక్కసారి చదివి చూపిస్తే కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి కూడా. గుడ్. ఓకే, రైట్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అసలుకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎలా వెళ్ళింది. ఇట్లాంటి పవర్ఫుల్ ప్రోడక్ట్ మనకి ఒక మంచి ఇన్కమ్ ని ఇస్తుంది కదా, ఒక నెట్వర్క్ ని కూడా ఇస్తుంది కదా, రైట్? చూద్దాం అసలు ఇట్లాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇలాంటి ప్రోడక్ట్ దొరకడం అనేది అదృష్టం. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ అయ్యింది? మీరు చాలా మంది ఒక మంచి ప్రోడక్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, బిజినెస్ మ్యాన్ ఏదైనా కానీ, ట్రెడిషనల్ బిజినెస్ లో. అది కూడా ఇంత సింపుల్ గా మనం నెట్వర్క్ ని ఫామ్ చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి కష్టం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫిజికల్ గా ఉండే కష్టాలు ఏమి ఉండవు, షాపులు పెట్టడం అలాంటి ఏం లేకుండా. మరి అలాంటి సమయంలో ఈ యొక్క నెట్వర్క్ చరిత్రని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఒకసారి మీరు కూడా చూడండి, నేను ఇటీవలే చూసాను. ఇది మన చరిత్ర మనం తెలుసుకోవాలి. చెందిన కార్ల్ రైన్బర్గ్ అనే వ్యక్తి 1917 నుండి అసలు దానికి ఎంత చరిత్ర ఉందో చూడండి. కార్ల్ రైన్బర్గ్ అనే వ్యక్తి 1917 నుండి 1927 వరకు అంటే 10 సంవత్సరాల పాటు చైనాలో నివసించాడు. అమెరికాతో పోలిస్తే చైనా దేశ ప్రాంతాల్లో నివసించే మనుషులందరూ ఎలాంటి వ్యాధులు లేకుండా చాలా ఆరోగ్యంతో జీవిస్తున్నారని రైన్బర్గ్ గమనించాడు. విటమిన్స్, మినరల్స్ మరియు ఇతర పోషక పదార్థాల ఆహారం తీసుకోవటం ద్వారా వీళ్ళు ఇంత ఆరోగ్యంగా జీవిస్తున్నారని రైన్బర్గ్ తెలుసుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు తినే పోషక ఆహారంపై సమాచారం మరియు విటమిన్స్, మినరల్స్ పై నాలెడ్జ్ తెచ్చుకున్నాడు. అమెరికాలో చాలామంది వారి హెల్త్ కాన్షియస్ పై ఫోకస్ చేయకుండా అనారోగ్య పాలవుతున్నారని చైనాలో కనుగొన్న పోషక పదార్థాలను అమెరికాలో వ్యాపారం ద్వారా పరిచయం చేద్దాం అనుకున్నాడు రైన్బర్గ్. అలా 1934లో కాలిఫోర్నియా విటమిన్ అనే కంపెనీని కాలిఫోర్నియాలో స్థాపించాడు. ఎక్కడ స్టార్ట్ అయింది? చైనాలో వచ్చిన ఆలోచన అమెరికాలో స్టార్ట్ అయింది, అంతేనా? విటమిన్స్, మినరల్స్ మరియు ఇతర పోషకాలతో కూడినది కాలిఫోర్నియా విటమిన్ ప్రోడక్ట్. ఆరోగ్యం మెరుగుపరిచే ఆహారం కాబట్టి అక్కడి మనుషులందరూ కాలిఫోర్నియా విటమిన్ ను కొని ఆరోగ్యానికి ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పేవారు.
అక్కడి ప్రజలందరూ దీన్ని బాగా ఇష్టపడడంతో ఒక కాలిఫోర్నియాలో మొదలైన కాలిఫోర్నియా విటమిన్ అమెరికా మొత్తం వ్యాపించింది. దీంతో 5 సంవత్సరాల తర్వాత అంటే 1939లో కాలిఫోర్నియా విటమిన్ పేరుని న్యూట్రలైట్గా మార్చింది ఈ సంస్థ. న్యూట్రలైట్ని ప్రజలందరూ కొనేవారు. న్యూట్రలైట్ సంస్థకి చాలా సేల్స్ వచ్చేవి. అలా ప్రతి నెల న్యూట్రలైట్ యొక్క బిజినెస్ రెవెన్యూ పెరుగుతూ ఉండగా ఆ సంస్థ వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించారు. అదేంటంటే వారికి వచ్చే సేల్స్లో 90% సేల్స్ అన్ని రెఫరెన్స్ బేస్డ్తో వస్తున్నాయని, 10% సేల్స్ మాత్రమే రేడియో, న్యూస్ పేపర్, ఇతర మీడియా యాడ్స్ ద్వారా వస్తున్నాయని. రిఫరెన్స్ బేస్డ్ అంటే ఒక వ్యక్తి కొన్న వస్తువుని మరొక వ్యక్తికి చెప్పడం. దీన్ని వర్డ్ ఆఫ్ మౌత్ ప్రమోషన్ అని కూడా అంటారు. ఇలా రిఫరెన్స్ బేస్డ్తో ఎక్కువ సేల్స్ వస్తున్నాయని న్యూట్రలైట్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఒక న్యూట్రలైట్ కస్టమర్తోనే ఇంకొక న్యూట్రలైట్ కస్టమర్ వస్తున్నాడని కస్టమర్స్ని డిస్ట్రిబ్యూటర్స్గా చేసింది న్యూట్రలైట్ సంస్థ. అంటే మామూలుగా ఒక న్యూట్రలైట్ కస్టమర్ మరొక వ్యక్తికి న్యూట్రలైట్ గురించి చెప్పడం ద్వారా అతనికి ఎటువంటి లాభం ఉండదు. అదే ఒకవేళ చెప్పిన వ్యక్తికి లాభం ఉంటే ప్రతి కస్టమర్ తాను కొన్న న్యూట్రలైట్ గురించి మరొక వ్యక్తికి తప్పక చెప్తాడు. ఈ ప్లాన్ పైనే వచ్చింది న్యూట్రలైట్ సంస్థ. ఒక వ్యక్తి కొన్న న్యూట్రలైట్ గురించి మరొక వ్యక్తికి చెప్పడం ద్వారా అతనికి తాను తీసుకున్న న్యూట్రలైట్ మార్జిన్లో 2% కమిషన్ న్యూట్రలైట్ సంస్థ ఇచ్చేది. అంతే దీన్నే రిఫరల్ మార్కెటింగ్ అని కూడా అంటారు. ఏమంటారు? రిఫరల్ ఇవ్వడం. ఓకే. కాకుండా రిఫర్ పొందిన వ్యక్తి కూడా మరొక వ్యక్తికి రిఫర్ చేయడం ద్వారా అందులో ఉన్న మార్జిన్లో కొంత కమిషన్ ఇచ్చేది సంస్థ. దీంతో ప్రతి కస్టమర్ డిస్ట్రిబ్యూటర్గా మారి 2 విధాలుగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ ప్లాన్ న్యూట్రలైట్కి చాలా బాగా పనిచేయడంతో డిస్ట్రిబ్యూటర్ల సంఖ్య అధికంగా పెరిగేది. దాంతో న్యూట్రలైట్ సేల్స్ కూడా అధిక క్రమంలో పెరిగేవి. ఇలా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయమైంది మల్టీ లెవెల్ మార్కెటింగ్. న్యూట్రలైట్ మార్కెటింగ్ పెరుగుతున్న సమయంలో అందరిలాగే 1949లో జైవాన్ ఆండెల్, రిచర్డ్ డివోస్ అనే వీరిద్దరూ న్యూట్రలైట్లో డిస్ట్రిబ్యూటర్స్గా చేరారు. 1949 నుండి న్యూట్రలైట్ సంస్థ కొత్త పాలసీస్ తీసుకురాకుండా మరియు డిస్ట్రిబ్యూటర్స్పై ఫోకస్ చేయడం మానేసి ముందు చేసిన బిజినెస్ లాగే న్యూట్రలైట్ని నడుపుతుంది. కానీ ఆండెల్ మరియు డెవోస్ మాత్రం ఈ 10 ఏళ్లలో అంటే 1949 నుండి 1959 వరకు న్యూట్రలైట్ సంస్థలో బాగా కష్టపడ్డారు, డబ్బు సంపాదించారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పై పూర్తి అవగాహన, నాలెడ్జ్ని తెచ్చుకున్నారు. న్యూట్రలైట్ సంస్థ MLM సిస్టమ్ని ఆపేస్తుందేమోనని వారిద్దరూ న్యూట్రలైట్ నుండి తప్పుగానే బయటికి వెళ్ళిపోయారు. అలా వారు న్యూట్రలైట్ నుండి బయటికి వచ్చిన తర్వాత 1959లో వారికి సొంతంగా ఆమ్వే అనే MLM కంపెనీని స్థాపించారు. దీని పూర్తి పేరు అమెరికన్ వే. ఆమ్వేలో మొదటిగా ఇంట్లో వాడుకునే వస్తువులు అంటే క్లీనింగ్ ఐటమ్స్, డిటర్జెంట్స్ మరియు కార్ వాష్ లాంటి ప్రొడక్ట్స్ ఉండేవి. డిస్ట్రిబ్యూటర్స్కి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే విధంగా మార్కెటింగ్ మోడల్ని క్రియేట్ చేశారు ఆండెల్ మరియు డెవోస్. న్యూట్రలైట్లో డిస్ట్రిబ్యూటర్స్కి 2 విధాలుగా కమిషన్ వస్తే ఆమ్వేలో 3 విధాలుగా కమిషన్ ఇచ్చేవారు. దీంతో ఆమ్వే ప్రొడక్ట్స్ మరియు మార్కెటింగ్ ప్లాన్ అందరికీ బాగా నచ్చడంతో వర్డ్ ఆఫ్ మౌత్ ప్రమోషన్తో ప్రజల్లోకి సులువుగా వెళ్ళగలిగింది. పదాన్ని ఒకటి వర్డ్ ఆఫ్ మౌత్, మౌత్ పబ్లిసిటీ. ఓకే, ఈ పదం ఒకటి. ఆమ్వే 1972 వరకు ఆమ్వే ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. డిస్ట్రిబ్యూటర్స్ సంఖ్య పెరుగుతూ పెద్ద రెవెన్యూని జనరేట్ చేస్తూ సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఆమ్వే. ఇంత సక్సెస్ఫుల్ అంటే ఆండెల్ మరియు డెవోస్ పనిచేసిన న్యూట్రలైట్ వంటి పెద్ద కంపెనీని కొని వారి ఆమ్వేలో కలిపేశారు. అలా ఇతర దేశాలకి వ్యాపిస్తూ మన భారతదేశానికి 1990స్లో పరిచయమైంది ఆమ్వే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ. మన భారతదేశంలో చాలామంది ఈ మార్కెటింగ్ ప్లాన్ని ఇష్టపడ్డారు. సెమినార్స్ కండక్ట్ చేసి మరీ మన ప్రజలకి దీని గురించి చెప్పారు. ఆమ్వే నుంచి డబ్బు సంపాదించడం కూడా స్టార్ట్ చేశారు. కానీ మన దేశంలో ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. అదేంటంటే ఆమ్వే యొక్క ప్రొడక్ట్స్ మన దేశవాసులకి సెట్ కాలేదు. ఎందుకంటే ఆమ్వేలో ఉన్న ప్రొడక్ట్స్ క్లీనింగ్ జెల్స్, కార్ వాషెస్ లాంటివి. ఆ సమయంలో మన దగ్గర కార్లు చాలా అరుదు, ఎవరి దగ్గర ఉండేవి కాదు. అలా మన వాళ్ళు కొన్న ప్రొడక్ట్స్ని ఎందుకు వేస్ట్ చేయాలని ఆ కార్ వాషెస్ని పశువులకి వాడేవారు. పశువులకు కార్ వాష్ పని చేయకపోవడంతో ఆమ్వే ప్రొడక్ట్స్ బాగా లేవని మన వాళ్ళు అనుకుని నమ్మేవారు. మన వాళ్ళకి ఆమ్వే యొక్క ప్రొడక్ట్స్ మాత్రమే నచ్చలేదు, కానీ ఆ మార్కెటింగ్ ప్లాన్, మనీ జనరేషన్ మన వాళ్ళకి బాగా నచ్చాయి. అప్పటి నుండి మన దేశంలో ప్రొడక్ట్స్ లేకుండా స్కీమ్స్ని నడిపేవారు. చిట్ ఫండ్స్, మనీ రొటేషన్ స్కీమ్స్. ఇక్కడి నుంచి ఆ ఆలోచన డైవర్ట్ అయింది. ఓకే,
పాన్జీ స్కీమ్స్, పాలసీస్ లాంటివి. ఉదాహరణకు నేనే ఒక స్కీమ్ పెట్టాను అనుకోండి. ఆ స్కీమ్ పేరు 10,000 కట్టు 2,000 పట్టు. ఈ స్కీమ్లో నేను మీకు ఏం చెప్తానంటే, మిమ్మల్ని మీ ఫ్రెండ్ని నాకు 10,000 కట్టమని చెప్తాను. నాకు 10,000 కట్టడం ద్వారా మీకు ఏమీ రాదు. మీ సంపాదన ఎప్పుడు మొదలవుతుందంటే, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మరో ఇద్దరితో 10,000 కట్టిస్తే నేను మీకు 2,000 ఇస్తాను. మీరు కట్టించిన ఇద్దరిద్దరు కూడా మరో ఇద్దరిద్దరితో 10,000 కట్టిస్తే నేను వారికి 2,000 ఇస్తాను, మీ ఇద్దరికి 4,000 ఇస్తాను. ఇలా కట్టించుకుంటూ పోతే చాలా సంపాదించవచ్చు. కానీ ఒకవేళ ఒక స్టేజ్లో నాకు బాగా ప్రాఫిట్స్ వచ్చాయని ఎక్కడికైనా వెళ్ళిపోతే డబ్బు కట్టిన వారంతా మీ మీద పడతారు, మీరు జైల్లో కూర్చుంటారు. ఒకసారి ఆలోచిస్తే, మీరు నాకు 10,000 ఎందుకోసం కట్టారు? నేనేమైనా వస్తువు ఇస్తానన్నానా? లేదు. అంటే మీరు మనీ వస్తాయని మనీ కట్టారు, మనీ కోసం మనీ కట్టారు. 10,000 కట్టు 2,000 పట్టు. ఇలాంటి స్కీమ్స్ని మనీ రొటేషన్ స్కీమ్స్ అంటారు. చాలామంది డబ్బులు వస్తాయని ఆశపడి ఇలాంటి స్కీమ్స్లో డబ్బులు కట్టేవారు, చివరికి మోసపోయేవారు. ఇలాంటి మనీ స్కీమ్ కంపెనీలు అప్పట్లో మన దేశంలో చాలా ఉండేవి. ఎక్కువగా సౌత్ ఇండియా, పంజాబ్లో జరిగేవి. ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో ఈ స్కీమ్స్ అన్ని నడపడంతో అసలు నెట్వర్క్ మార్కెటింగ్ని అందరూ మర్చిపోయారు. అలా మెల్లిగా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే వేస్ట్, అందులో మోసపోతారు అని నమ్ముకుంటూ వచ్చారు మన నాన్నలు, తాతయ్యలు, బాబాయిలు, మామయ్యలు. కొన్నిటి మీద ఆఖరికి మన దాని మీద కూడా ఎవరైనా ఒక కోపాన్ని తీర్చుకోవాలని అంటే వాటికి సంబంధించినటువంటి కోటాలు వాటిని వేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. అర్థమైందా ఈ పాయింట్? ఆ పోంజీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, వాటి కోటాలో వాటిని ఆ యొక్క ప్రైస్ చిట్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, దాని పేరు మీద పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇది నోట్ చేసుకోవాల్సిన, ప్రతి వారికి తెలియాల్సినటువంటి పాయింట్. ఈ క్లారిటీ అవసరం. అందుకే మనం ఎప్పుడైనా వారిని నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అడిగితే వాళ్ళు చాలా నెగిటివ్గా రిప్లైస్ ఇస్తారు. వారి పర్స్పెక్టివ్లో అది కరెక్టే, ఎందుకంటే వారి సమయంలో చైన్ సిస్టమ్లు తప్ప ప్రొడక్ట్ బేస్డ్ మార్కెటింగ్ ఉండేది కాదు. కానీ ఈ 21st సెంచరీలో గవర్నమెంట్ కూడా నెట్వర్క్ మార్కెటింగ్పై గైడ్లైన్స్ని ప్రకటిస్తుంది. చాలా లీగల్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తున్నాయి. కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇప్పుడు లీగల్గా మారిపోయింది. 21st సెంచరీ ఈజ్ ద ఏజ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని ఎంతోమంది ప్రముఖులు చెప్పారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి స్కోప్ ఉంది కాబట్టి మనుషుల బదులు రోబోట్లు పనిచేస్తాయి. కనుక మనిషికి ఉపాధి దొరకడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడొచ్చే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో జీరో ఇన్వెస్ట్మెంట్ మరియు జీరో రిస్క్తో నెట్వర్క్ మార్కెటింగ్ చేయొచ్చు. అలా చేయడం ద్వారా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు మన స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఓకే, మినిమం అసలు డైరెక్ట్ సెల్లింగ్ మీద ఉన్న నెగిటివ్ ఏంటి, అది ఎలా ఎక్కడి నుంచి ఎటువైపుకు వెళ్ళింది, ఒకవేళ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జరిగిన ఇబ్బందులు ఏదైనా ఉంటే అసలు ఆ ఇబ్బందులు ఎందుకు జరిగాయి అనేది ఒక చిన్న క్లారిటీ మనకు అవసరమా లేదా? హరిప్రసాద్కి ఉన్న క్లారిటీ మీకు అవసరమే కదా. ప్రతి ఒక్క 250కి 500కి చాలా అవసరం. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటిది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మన యొక్క CEO గారు చెప్తున్న విషయం. My dear friends, 2026, it is very exciting, especially people, those who are so optimistic. But I know many are worried because the artificial intelligence has made many of the conventional jobs obsolete. 2026 is... ఇప్పుడు అందులో అక్కడ చెప్పారు కదా, AI అనేది వస్తుంది కాబట్టి జాబ్స్ అనేవి చాలా కష్టం అయిపోతాయి. giving a wide range of challenges, at the same time the wide range of opportunities also. In this scenario, there are many opportunities newly coming up. One opportunity which you should not ignore, that is community commerce industry. The community commerce industry, as far as our country is concerned, it was so difficult for a common man to identify a genuine company from a large number of illegal companies. ఏంటంటే జనేష్ సార్, నిజమైన కంపెనీ ఏదో తెలుసుకోవడం ఈ దేశంలో చాలా కష్టం. ఎన్నో ఇల్లీగల్ కంపెనీస్ ఉన్నాయి, అది కనిపెట్టడం చాలా కష్టం ఈ భారతదేశంలో అని చెప్తున్నాను.
companies floating around. But today the scenario has changed. That's the key. That's the most important thing of 2026, because first time in the country, the government started publishing the list of legitimate companies. In 1999, China made this industry to shut down and reopened in 2001. The reason it's too difficult for ఫస్ట్ లీగలైజ్డ్ ఎవరు చేశారంట? చైనా చేసింది సార్. 1919 నుంచి 2001 వరకు బంద్ చేసి తర్వాత మళ్ళీ లీగలైజ్డ్ గుర్తు చేయడం లీగలైజ్ చేసి కంపెనీలకి స్వేచ్ఛని ఇచ్చింది. ఇచ్చింది. common man to identify a good company from a huge list of bad companies. But the Chinese started publishing the list, and that made it very clear the companies are in this list are legal, companies are not there in the list becoming illegal. So that single change made Chinese industry to grow rapidly. Today, one company in China in this industry is much bigger than the entire industry in India. My dear friends, by 2030, this industry is going to be as big as e-commerce. So please don't ignore the opportunities provided by the community commerce industry. It is too easy to take your decision because the central government has entrusted the state governments to publish the list of companies operating in their state. The state of Mizoram has come up with the list. That list is valid across the country because they publish the list as per the central law. Once you are registered with one state government, you don't need to register in other state governments. You just need to inform them about your existence. Many other state governments are also coming forward. But I'm so happy to announce that your company, Indus Viva Health Sciences, is there in the list. You can check. It is revolutionary, the act of central government followed by the government of Mizoram, going to topple the entire landscape of community commerce industry in the country, and it is going to reach great heights. I sincerely appreciate you, the presidents. You have taken the business seriously. That is why you opted the president's membership and started this business. So I just want to meet you one-on-one so that we can discuss the possibility of రెసిడెంట్స్ అంటే ఎవరైతే 40 ప్రొడక్ట్స్ తోటి వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేశారో, 40 ప్రొడక్ట్స్ అంటే అదొకసారి చెప్పండి సార్. ప్రెసిడెన్షియల్ క్లబ్ మెంబర్ అంటే మనం ఒకేసారి 40 ప్రొడక్ట్స్ తోటి కూడా లాగిన్ కావచ్చు. సో దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మనం కంపెనీకి సబ్మిట్ చేసి మనం 40 ప్రొడక్ట్స్ తోటి లాగిన్ కావచ్చు. అండ్ స్టార్ 50 అండ్ ఎబో, స్టార్ 500 ఎబో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఈ PCM మెంబర్గా మనం అప్డేట్ కావచ్చు. ఉన్న ఎగ్జిస్టింగ్ పర్సన్స్ కూడా 40 ప్రొడక్ట్స్ ఒకసారి తీసుకుంటే దానికి వచ్చే కమిషన్తో పాటుగా 4 కాంప్లిమెంటరీ ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా మనకు దాంతో పాటు రావడం జరుగుతుంది, 20,000 రూపీస్తో పాటుగా. 40 ప్రొడక్ట్స్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళని ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్ అంటారు. ఆ ప్రెసిడెంట్స్ అంటే ఎవరైతే 100 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక మంచి ట్రిప్ ఇవ్వబోతున్నారు. వాళ్ళకి 4 ప్రొడక్ట్స్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఒక 1 year వాళ్ళకి యాక్టివేషన్ ఉంటుంది. of taking your weekly income to 2,50,000 rupees within a short span of time. Trust me, it won't take years to gather. It won't take months to gather. Even in weeks, this figure can be reached and you can maintain it consistently. Not for everyone, but people who deserve it. That word deserve, it has multi-dimensional meanings. For the first 100 presidents of 2026, the Taj Hotel in Bangalore Airport, from the airport it is just walking distance only to the hotel. We shall be receiving you there in the hotel. Please join us for lunch followed by dinner. The whole day we will discuss. We shall organize a factory visit after breakfast. Once you see the factory, you will understand our stringent quality procedures and the latest technology and the machineries we use.
and our capacity, how we manufacture the raw material, just not just the product, because a product quality is directly connected to the quality of the ingredients goes in. Many people who have been earning this 2.5 lakh every week for years together also shall be interacting with you. Confident action follows. A weekly income of 2,50,000 shall become a profounding reality. So that is going to be an awesome experience for you all. So my dear friends, wish you good luck and congratulations for your decision to make 2026 as the best year of your life. సో మినిమం మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు ప్రొడక్ట్ లేనిది ఏంటిది, ప్రొడక్ట్ ఉన్నది ఏంటిది, అసలు స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి. మిజోరాం ప్రభుత్వం పర్మిషన్ 2 కంపెనీలకు ఇచ్చింది. దాంట్లో వన్ ఆఫ్ ది కంపెనీ ఇండస్ యువర్ హెల్త్ సైన్సెస్ కదా. ప్రౌడ్ మూమెంట్ కదా ఇది. ఇది మీకు అందరికి ఉపయోగపడుతుందా? జిఎస్ఎంలో మీ యొక్క టీంకి అవగాహన కల్పించడానికి. పర్స్పెక్టివ్ బయట వాళ్ళది ఎలా ఉంటుంది, అసలు నెట్వర్క్ అంటే ఎలా ఉంటుంది అని. ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంటుంది. వాళ్ళు బయటికి అనుకున్నా కానీ డైరెక్ట్ సెల్లింగ్ మీద, నెట్వర్క్ దాని మీద సరి అయినటువంటి అభిప్రాయం లేకపోతే మనం కోరుకున్నటువంటి ప్రొడక్టివిటీ అక్కడ ఉండదు. ఓకేనా? ఈ యొక్క అవగాహన మనం అందరం కలిగి ఉండాలి, చేయాలి. 100 మెంబర్స్ని ప్రెసిడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఓకే ప్రొడక్షన్ సెంటర్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే లవణి మేడం, స్టెప్ 1 గురించి ప్రాధాన్యత ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఇందాక మీరు లేరు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇది కరెక్ట్ ప్రాసెస్కి వచ్చాము సార్ మనము. ఇప్పుడు మనకి స్టార్ 500 అంటే 10 స్టార్స్ అనేది కొంచెం స్ట్రెస్ అన్నమాట. ఆ విధంగా అనగానే స్ట్రెస్ అవుతుంది. కానీ ఒక స్టెప్ 1 ద్వారా ఏంటి అంటే ఈజీగా కంప్లీట్ అవుతుంది సార్. ఇప్పుడు ఉన్న ర్యాంక్స్ కానీ ప్రతి ఒక్కరు టీమ్ బోనస్ వెళ్ళడానికి 100% ఛాయిస్ ఉంది సార్. ఇదివరకు ర్యాంక్స్ ఏంటి అంటే వాళ్ళు ఒక 2 or 4 ప్రోక్స్ కొనుక్కున్నా కానీ వీళ్ళు టీం వాళ్ళు యాడ్ చేసి అలా కంప్లీట్ చేసేవాళ్ళు. వాళ్ళు కస్టమర్ లిస్ట్ అనేది సార్ ఫోకస్ అంతా ర్యాంక్ మీద ఉండేది. వాళ్ళు కస్టమర్స్ మీద అంటే వాళ్ళ ఒక నేమ్ లిస్ట్ అనేది ఓన్లీ స్టార్ వరకే. ఇంకా అట్లా కస్టమర్ నేమ్ లిస్ట్ అనేది మనం మిస్ అయ్యాం సార్. కానీ ఇప్పుడు స్టెప్ 1 ద్వారా ఏంటి అంటే వాళ్ళ నేమ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు దాని మీద ఫోకస్ అనేది పెరిగింది సార్. ఇంకా 1000 PV మినిమం మనము ఒక శిక్షణ పొందండి, మన యొక్క ట్యాగ్ లైన్ అదే కదా. ఓకే, శిక్షణ పొందండి, సంపాదించడం. ఏ శిక్షణ ఇస్తున్నట్టు, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా? కస్టమర్ ఫోకస్. 20 కస్టమర్స్ని రీచ్ అవ్వడం, మినిమం 20 ఫ్యామిలీస్ని రీచ్ అవ్వడం కదా. ఒక బిజినెస్ మ్యాన్ 20 మెంబర్స్ కూడా అమ్మకపోతే ఎలా అవుతారు అసలుకి? అవునా? అసలు మినిమం ఒక 20 ఫ్యామిలీస్ని రీచ్ అయ్యి ఇక్కడ ఒక డైమండ్ అయ్యి, లేకపోతే ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ అవ్వడము, లేకపోతే సీలింగ్ కూడా వెళ్ళగలగడము, లేకపోతే ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుందంటే గ్రేటా కాదా? స్థిరాస్తినా కాదా? ఇండస్ట్రీ నుంచి ఎవ్రీ వీక్ ఇన్కమ్ రావాలంటే మినిమం 20 ఫ్యామిలీస్ని రీచ్ అవ్వడం అనేది. ఓకే, ఆల్రెడీ రీచ్ అయిన వాళ్ళకి ఒక రిటైల్ అనే నాలెడ్జ్ ఉంటుంది. దాంతో ఆ సబ్జెక్ట్ తోటి ముందుకు వెళ్ళవచ్చు. సో ఆ సబ్జెక్ట్ని మనం ఇస్తున్నాం ఇక్కడ జిఎస్ఎం ద్వారా, రైట్? సో అందరూ కూడా తప్పనిసరిగా జిఎస్ఎంని ఎఫెక్టివ్గా ఇవ్వండి, ఎఫెక్టివ్గా తీసుకోండి. ఓకే, జిఎస్ఎంని ఎఫెక్టివ్గా ఇవ్వండి. మా శెట్టి గారు, మీరు జిఎస్ఎం గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ జిఎస్ఎం. సార్ ఇప్పుడు జిఎస్ఎం అనేది ఒక విధంగా చెప్పాలంటే మన దిశానిర్దేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్గా మీరు వర్క్ చేయండి, ప్రజెంటేషన్ చేయండి అన్నదానికి వాళ్ళకు జిఎస్ఎం ద్వారా అసలు న్యూట్రాసిటికల్ అంటే ఏంటిది, అసలు వెల్నెస్ అంటే ఏంటిది, ఇమ్యూనిటీ అంటే ఏంటిది. ఇప్పుడు మీరు శాంతి మేడంని చెప్పండి అని అడిగారు, వెంటనే శాంతి మేడం అది చెప్పడం అనేది అలవాటు అవుతుంది మేడంకి ఇప్పుడు. సో అట్లా వాళ్ళు కూడా అక్కడ పదే పదే వినడం, అంటే మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు కాబట్టి కొంచెం కొంచెంగా మాకు అది స్టోర్ అయిపోయింది మైండ్లో. సేమ్ ఇప్పుడు వాళ్ళు అదే జిఎస్ఎంలో పదే పదే ఆ పాయింట్స్ గురించి వినడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా మనకు 250 అండ్ ఎబో మీట్లు పెట్టినప్పుడు కానీ మీరు చెప్పిన సబ్జెక్టు ఈజీగా వాళ్ళకు క్యాచ్ అనేది అవుతుంది సార్. ఇంతకుముందు ఏమైందంటే ప్రోగ్రామ్స్కి ప్రమోట్ చేసేది
కానీ వాళ్ళకి ఏది అది అర్థం సగం అర్థమై సగం అర్థం కాక లైట్ తీసుకోవడం లెఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే అర్థం కాకపోవడం వల్లనే ఇదంతా అనేది నాకు అర్థమైంది సార్. ఎప్పుడైతే జిఎస్ఎం ద్వారా వాళ్ళకు క్లారిటీ వస్తుందో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పేది ఇంకా మరింతగా అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనీ చైన్ లో ఇవన్నీ ఏమి ఉండదు కదా, ఎడ్యుకేషన్ ఏం అవసరం ఉండదు. అవసరం లేదు. కానీ ఈ సమాజం దేనికి అలవాటు పడ్డది అంటే మనీ చైన్కి అలవాటు పడ్డది. అవును. మనీని కట్టడాలు, చిట్టీలు కట్టడాలు దీనికి అలవాటు పడ్డది. కానీ ప్రొడక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అలవాటు పడలేదు. కానీ ఫ్యూచర్ అంతా దేనికి సంబంధించింది? ప్రొడక్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఓకే, దాని తద్వారానే నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే సార్, స్టెప్ 1 సక్సెస్ కావాలన్నా ఖచ్చితంగా జిఎస్ఎం జరగాలి. వాళ్ళకు న్యాచురల్ గా నేను నలుగురికి చెప్పాలన్న ఆలోచన సహజంగా వస్తుంది అన్నట్టు జిఎస్ఎం వల్ల. అది ఇది అందరికీ తెలియాల్సినటువంటిది అని వాళ్ళకి అర్థమవుతుంది కదా. అంతే సార్. చూడండి, ఇప్పుడు డయాబెటిక్ అనేటువంటిది ప్రాబ్లం ఎక్కువగానే ఉందా కోట సమస్య? ఎస్ సార్, అవును సార్. సార్ మనం రెగ్యులర్ గా తినే మ్యాగీ, కిట్ క్యాట్ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఎక్కువగానే ఉందా? ఉంది సార్. అన్ని ప్రజెంట్ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటిలో రావడానికి ఒక రీజన్ ఖచ్చితంగా ఎక్సెసివ్ గ్లూకోజ్, దాని ద్వారా వచ్చే డయాబెటిక్. ప్రతి ఒక్కటి కిడ్నీలు పాడవడానికి ఇది కంటి సమస్యలు. సమస్య. చూడండి, నన్ను బాగా కదిలించినటువంటి ఇది. సౌరవికి షుగర్ వచ్చిందని తెలిసిన కొత్తలో చాలా ఏడ్చాను. కానీ నన్ను నేను స్ట్రాంగ్ చేయాలి, నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవాలి, నేను గట్టిగా ఉండాలి, నేను ధైర్యంగా ఉంటేనే తను ధైర్యంగా ఉంటుందని నన్ను నేను చాలా మార్చుకుంటూ ఏడవటం మానేసి చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడే అర్థమవుతుంది అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని. ఈ మధ్య బాగా సతాయిస్తుంది, నాకు ఇన్సులిన్ వద్దు, నాకు ఈ ఫుడ్ వద్దు అని. సౌరవికి తినాలా అని అడిగింది, అంతే. నా కళ్ళల్లో ఇంకా నీళ్ళు ఆగలేదు. తనకి ఎలా చెప్పాలి ఏంటి అనేది అర్థం కాలేదు. చూడండి ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉందో. ఈ వయసు నుంచి ఎంత వయసు వరకు అవి అన్నీ వాడుతూ ఉండాలి. ఓకే, చాలా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళు ఇంజెక్షన్ నుంచి వచ్చేసారు టాబ్లెట్స్ కూడా పక్కన పెడేశారు. జస్ట్ కాఫీ తోటే ఉంటున్నారు. మీరు చెప్పండి, ఇన్ఫర్మేషన్ అందరికి అవసరమా కాదా? ప్రతి ఇంటింటికి ఇవ్వడం వాళ్ళకి లేదు. ఇంకో డాక్టర్లు అయినా సరే కాకపోతే ఇదే ఇవ్వాలమ్మా అని చెప్తారు తప్పితే లేదు. ఒకసారి అందరి సారికి బయోటిక్స్ జపాన్కి హార్ట్ ఇవ్వచ్చా లేదా? ఆయుర్వేదిక్ ఒక సొల్యూషన్ చూపించారని అంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. నా ఇంట్లో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీ టెస్ట్ మనీస్ ఇది. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎటువంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది అనేది చాలా చాలా ముఖ్యం. సరే, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కష్టపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇన్కమ్ అనేది ఉండాలి. కాకపోతే జాగ్రత్తగా ముందుకు వెళ్దాము. కొంతమందికి సమాజానికి అవగాహన వచ్చేంత వరకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి, కాఫీ గురించి, ఇండస్ట్రీ గురించి ఒక అవగాహన వచ్చేంత వరకు కొన్ని ఒక సబ్జెక్ట్ తోటి, ఎడ్యుకేషన్ తోటి వెళ్ళాలి. ఒక 5 పాయింట్స్ రాసుకుందాం, సరేనా? 5 పాయింట్స్. దీని గురించి మళ్ళీ రేపు ఇంకా వివరంగా తెలుసుకుందాం. R1 సబ్జెక్ట్ అందాం దీన్ని. ఏం మాట్లాడాలి, ఎంతవరకు చెప్పాలి అనేది కూడా మనకు తెలియాలి. ఫస్ట్ సెలక్షన్ గురించి చెప్పాలి. ఎవరైతే షేరింగ్ చేయడానికి రెడీగా ఉన్నారో, ఎస్ మీ ప్రోడక్ట్ని మేము బిలీవ్ చేస్తున్నాం, మీ కంపెనీని బిలీవ్ చేస్తున్నాం అని అనే వాళ్ళకి, బిలీవ్ చేయని వాళ్ళకి ఆల్ ది బెస్ట్, చేసే వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళకి మనం చేయాల్సింది, మీరు 500 మీరు 1000 ర్యాంకింగ్ రీచ్ అవ్వడానికి ఓకే, ఫస్ట్ సెలక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి బాగుంది కదా అని ఆవేశం మీద, మోటివేషన్ మీద చెప్పేస్తారు. రెండవది డిస్కషన్, సెలక్షన్, డిస్కషన్. సజెషన్ చేసేస్తారు కదా సార్, ఎందుకనంటే అట్లానే ఇప్పటిదాకా కోల్పోయింది. వాడు చెప్పేస్తారు, బాగానే అయిపోతుంది.
ఆ తర్వాత మళ్ళీ నాకు టీం కావాలి, 500 ర్యాంక్ కావాలి, 1000 ర్యాంక్ కావాలి అని అంటారు. అప్పుడు ఎవరికి ఛాలెంజ్? జిఎస్ఎం చేసి ఆ ప్రజెంటేషన్ చేసే వ్యక్తికి ఛాలెంజ్. అటు వీళ్ళని మిస్ అవ్వలేడు, వీళ్ళని నిలబెట్టుకోవాలని చూస్తారు, ఉన్న నేమ్ లిస్ట్ అయిపోతుంది. అంతేనా లవణి మేడం? రైట్ కదా? ఇదే అవుతుంటుంది. వాళ్ళని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సెలక్షన్ అండ్ డిస్కషన్. మూడవది ఇన్విటేషన్, బ్రాకెట్లో టేకింగ్ టైం అని పెట్టుకోండి. ఇన్విటేషన్, తర్వాతది వీడియో ప్రెజెంటేషన్. కేవలం ఏదో మాట వరుసకి చెప్పకుండా వీడియో ప్రెజెంటేషన్. తర్వాతది సేల్స్ క్లోజింగ్. కొంతమంది చక్కగా కస్టమర్ని క్రియేట్ చేసుకొని ప్రొడక్ట్లు సేల్స్ చేస్తున్నారు. ఓకే, ఇది ఇది వాళ్ళు ఈ 5 స్టెప్పులు అనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ థ్యాంక్ యూ మీట్ అనేది దానికి సంబంధించిన తర్వాత ముందైతే వాళ్ళని, సార్ మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది సెలక్షన్ దగ్గర మీరు ఎవరికి చెప్పబోతున్నారు అనేది. ఆ తర్వాత వాళ్ళకి ఎలా చెప్తే బాగుంటుంది అంటే ఫస్ట్ అసలు నేమ్ లిస్ట్ని డిస్కస్ చేసి కొంతమంది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డిస్కషన్ తర్వాత సెలక్షన్, ఇన్విటేషన్ అండ్ ప్రెజెంటేషన్ అండ్ సేల్స్ క్లోజింగ్. ఓకేనా? ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ గురించి ఒకసారి మాషెట్టి వాళ్ళ రిటైల్కి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఎస్ సార్. ఇప్పుడు మనకు ముఖ్యంగా జిఎస్ఎం అనే 13 పాయింట్స్లో లాస్ట్ పాయింట్ ఏమని ఉంది? బ్యాలెన్సింగ్ స్కిల్స్. సో ఆ బ్యాలెన్సింగ్ స్కిల్స్లో మనం ఈ ప్రోగ్రామ్కి కంపేర్ చేసుకొని అనుకోవచ్చు. మార్నింగ్ 6 o'clockకి మనకు ఎవ్రీడే వెల్నెస్ అవేర్నెస్ అనేది కంటిన్యూగా మనకు ఎవ్రీడే ప్రోగ్రామ్ అనేది జరగబోతుంది. కాబట్టి మనం ఏ పని చేసినా సరే, ఇంట్లో పని కానీ బయట పని కానీ, జస్ట్ ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకొని మన పని మనం చేసుకుంటూ, నార్మల్గా మనం సాంగ్స్ వినుకుంటూ జర్నీ చేస్తుంటాం, బయటకు వెళ్తుంటాం కదా, సేమ్ అదే విధంగా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటూ అక్కడ ఏం సబ్జెక్ట్ చెప్తున్నారో మనం వినుకుంటూ, మనకు తెలిసిన వాళ్ళు, మన వెల్ విషర్స్ కానీ, మన దగ్గర వ్యక్తులు కానీ, ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు చాలా మంది ఉంటారు, వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మీ ఇంటి పక్కన వాళ్ళతో కూడా వాకింగ్ వెళ్ళే వాళ్ళు అట్లా ఉంటుంటారుగా. అంటే ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు ఉన్న వాళ్ళు, గ్యాదర్ అయ్యే వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక దగ్గర కూర్చుంటారు. ఇట్లా రకరకాలుగా ఎర్లీ మార్నింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్ లాగా జరుగుతుంటాయి కదా వాళ్ళందరికీ కూడా. సో హెల్త్ కాన్షియస్గా బయటకు వెళ్తున్నారు వాళ్ళంతా. సో ఒక ఫ్రీ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఒకసారి మీరు వినండి సార్ అని చెప్పి మనం ఇన్వైట్ చేయడం వల్ల, వాళ్ళు వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం, జస్ట్ మనం ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళ వాకింగ్ జరుగుతుంటుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ సబ్జెక్ట్ కూడా వాళ్ళు వినడానికి అవకాశం ఉంది. రెండవది ఏంటంటే, మనం జనవరి మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా మందికి మనం ప్రోడక్ట్ సేల్ చేసి ఉంటాం కదా. సో వాళ్ళని కూడా కస్టమర్స్కి ప్రతిరోజు మనకు ఫ్రీ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందండి. మీరు వాడుతున్న ప్రోడక్ట్ ఏది ఉందో దాని గురించి సవివరంగా చెప్తారు అని చెప్పి మనం ఆ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయొచ్చు. సో అప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ గొప్పతనం వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి రావడం ద్వారా తెలుసుకోవచ్చు. అట్లా కొత్త వాళ్ళని కస్టమర్స్ అట్లా మన టీం మెంబర్స్ కూడా, మన టీం మెంబర్స్ వస్తే ఏమవుతుందంటే వాళ్ళకి యాంటీ యాక్సిడెంట్స్ అంటే ఏంటిది అది పదే పదే వినడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది అన్నట్టు. మీకు కొత్తగా ఇప్పుడు చాలా మంది కూడా జిఎస్ఎంకి వచ్చే వాళ్ళు ఉన్నారు, కస్టమర్లు ఉన్నారు, ఒకవేళ వాళ్ళే లాగిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా శాంతి మేడం, మీకు కూడా లాగిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ యొక్క 6 AM ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఏమంటారు మీరు అందరూ? కొంతమంది జాబర్స్ కూడా మన టీంలో కల్పన గారు ఉన్నారు. మన టీంలో కొంతమంది జాబర్స్ కూడా ఏమంటుంటారంటే, సార్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీ సార్, నాకు టైం దొరకట్లేదు సార్ అంటే, హ్యాపీగా వాళ్ళు జస్ట్ అట్లా ప్రమోట్ చేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాళ్ళు కూడా పని చేసుకుంటా జాబ్కి వెళ్ళేటప్పుడు, ఎర్లీ మార్నింగ్ జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు వినొచ్చు, 6 o'clock ప్రమోట్ చేయొచ్చు. మీకు ఇట్లా షేరింగ్ ఇవ్వడానికి 1000 అండ్ కంటిన్యూ చెప్పినా సార్
అయిపోయిందా? ఓకే. సో మీకు స్టార్ థౌజండ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, షేరింగ్ ఇస్తారు, ఆ ప్రొడక్ట్ గురించి వాళ్ళ కోణంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజు కాఫీ పల్స్ జరిగింది కదా, మీరందరూ అటెండ్ అయ్యారా? కాఫీని పల్స్ని ఉపయోగించుకున్నారా? షాహినా మేడం, మంజులా మేడం, మీరు గారు, కె నాగేశ్వరరావు గారు, వాళ్ళు కల్పన గారు ఎక్కడ ఉన్నారు? ఎడ్యుకేషన్ దగ్గరే ఉన్నారు, వింటున్నారా? బుచ్చిరెడ్డి గారు, మీరు అందరూ ఉపయోగించుకోకపోతే అసలు ఆ ప్లానింగ్ అంతా మీ గురించే. ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ జిఎస్ఎంలు వాళ్ళకి జరుగుతున్నాయి, వాళ్ళు చెప్పి ఉన్నారు, వాళ్ళు థ్యాంక్ యూ మీట్లు చేస్తున్నారు, ప్రెజెంటేషన్ చేస్తున్నారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 AM వస్తారు. 6 o'clock కూడా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అంత కమిటెడ్గా ఉన్నారు. కేవలము మీ కస్టమర్స్, మీ కొత్తగా వాళ్ళ కోసమే 250కి కేవలం 250లే వస్తున్నారు కదా, మీరు సక్సెస్ అవ్వడానికి మీ 500 కోసం, మీ 1000 కోసం, అది మీరు వేరేగా అసలు దాన్ని పట్టించుకోలేదు, దాన్ని ఫోకస్ చేయలేదు అనుకోండి, ఉండదు. ప్రీతి గారు, ఈ ప్రోగ్రామ్ రైట్. సో మేము కస్టమర్ని వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అని అంటే, ఎర్లీ మార్నింగ్ 5 AM ఎట్లా కంటిన్యూ చేస్తున్నామో 6 AM అట్లా కంటిన్యూ చేద్దాం. ఎప్పటి వరకు? కొన్ని రోజుల వరకు, కొన్ని వారాల వరకు అట్లా కంటిన్యూ చేస్తే, అంటే ఇప్పుడు ఎవరు లేకపోవచ్చు, కానీ దారిలో దొరికినప్పుడు సార్ ఇప్పుడు వచ్చారు సార్ ముగ్గురు, ఇప్పుడు పెట్టండి అంటే అప్పటికప్పుడు దోషలు వేయడం కుదరదుగా. మనం కంటిన్యూగా వెళ్తూ ఉంటే 2026 అట్లా చూద్దాము. మేబీ మీకు మధ్యలో దారిలో దొరకవచ్చు కదా కస్టమర్లు, డిస్ట్రిబ్యూటర్లు, అంతేనా బుచ్చిరెడ్డి గారు? అప్పుడు నేను వస్తాను సార్ ఎవరైనా వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్లో వచ్చి వెళ్ళిపోమని అంటే అది మళ్ళీ ఇబ్బంది. అందరం కూడా యూనిటీగా వస్తే కొద్దిగా కస్టమర్లు కొత్త వాళ్ళకు కూడా కొత్త వాళ్ళ కోసం ఇది అంటే 250 కాని వాళ్ళ కోసం ఉపయోగపడుతుందా ఇది చెప్పండి, అంతేనా? 250 కాని వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క డైమండ్ క్రియేషన్ కంప్లీషన్ కోసము చెప్పానా? అది ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, దాని మీద మనం పెట్టుకోవాలి. ఇంకా మనం జస్ట్ ఇంట్లోనే ఉండి నెట్వర్క్ని క్రియేట్ చేయాలంటే కొంచెం అవసరం కదా, మోర్ ఇంపార్టెన్స్. లాస్ట్ ఇంకొక 5 నిమిషాల్లో, పొద్దున్న మాకు జరిగింది కదా, మీరు చెప్పండి జానయ్య గారు. ఎస్ సార్, 6 AM జరిగింది. 40 మంది పైగా వచ్చారు ఫస్ట్ రోజు కాబట్టి. సో అది మార్నింగ్ పూట ఏంటంటే, మనం ఒక టీవీ లాగా, ఒక రేడియో లాగా మన ఇంట్లో పెట్టినా కానీ అందరు వింటుంటారు, అందరికి ఉపయోగపడే అంశాలు ఎర్లీ మార్నింగ్. సో ఆరోగ్యం గురించి చెప్తారు కాబట్టి మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు కానీ, మన కస్టమర్స్ ఇంట్లో కానీ, మన టీమ్మేట్స్ ఇంట్లో కానీ ఆ విషయాలు వినపడంతో ఫస్ట్ ఆ ఇంట్లో ఆరోగ్యం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అందరం కూడా మనం అటెండ్ అవుతూ, సో మనకు సంబంధించిన కస్టమర్లను వీళ్ళు కూడా ప్రమోట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రోజు ఇట్లా వినడం వల్ల కొత్త వాళ్ళని కానీ వేరే వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటువంటి ఎడ్యుకేషన్ స్కిల్స్ పెరుగుతాయా పెరగవా? చాలా చాలా పెరుగుతాయి. ఎందుకంటే మనం పదే ఏదైతే వింటామో అదే మాట్లాడుతుంటాం కదా మనం. సో సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటూ ఉంటాము, అదే మనం మాట్లాడుతుంటాం. సడన్గా ఆ ప్రజెంటేషన్లో కస్టమర్ మనసులో ఉన్న క్వశ్చన్స్ క్లారిటీస్ ఆ సీనియర్ ఇస్తూ ఉంటాడు. కొంతమంది ప్రజెంటేషన్ మనం మాట్లాడేటప్పుడు కూడా, చెప్పినప్పుడు కూడా అనేక రకాల క్వశ్చన్స్ ప్రతి వాళ్ళలో ఉంటాయి. ప్రజెంటేషన్ ద్వారా తీసేస్తూ ఉంటారు. అదే మనం కూడా నేర్చుకుని ఉంటే ఆ ప్రశ్నలన్నిటిని కూడా వాళ్ళను మీరు కొంచెం తొందరగా వాళ్ళని 500 చేయించవచ్చు, హెల్ప్ అవుతుంది, అంతేనా? వాళ్ళలో ఆ క్లారిటీ ఉంటే మనం ఉపయోగపడుతుంది. చాలామంది ఏం ఫీల్ అవుతారు, బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మీకు బిజినెస్ చేయడానికి కావాల్సింది సేల్స్ స్కిల్స్. ఓకేనా? సబ్జెక్ట్ ఉంటే ఆ సేల్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. నేను ఆల్మోస్ట్ 15 వెడ్డింగ్స్ చేసిన తర్వాత ఇందులో డబ్బులు వస్తున్నాయి,
అని అప్పుడు కెమెరా కొన్నాను. అప్పుడు వరకు కెమెరా కూడా లేదు నా దగ్గర. మరి నేను డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేశాను? ఐ ఇన్వెస్టెడ్ ఆన్ డిఫరెంట్ కోర్సెస్. ఆల్మోస్ట్ క్లోజ్ టు 5-6 lakhs మెంటరింగ్ కోసం నేను స్పెండ్ చేశాను. ఐ స్పెయిడ్ టు డిఫరెంట్ కోర్సెస్, సేల్స్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్ నేర్చుకున్నాను. సో ఇన్వెస్ట్ ఆన్ దాట్, నాట్ ఆన్ దిస్ థింగ్స్. కేవలం డబ్బులు లేకుండా థింగ్స్ చేయడం మాత్రం ఆపేయకండి. లెర్న్ సేల్స్ అండ్ యూ విల్ క్రాక్ ద కోడ్, ట్రస్ట్ మీ. బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మీకు బిజినెస్ చేయడానికి కావాల్సింది సేల్స్ స్కిల్స్. నేను ఆల్మోస్ట్ 15 వెడ్డింగ్స్ చేసిన తర్వాత ఇందులో డబ్బులు వస్తున్నాయి అని అప్పుడు కెమెరా కొన్నాను. అప్పుడు వరకు కెమెరా కూడా లేదు నా దగ్గర. మరి నేను డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేశాను? ఐ ఇన్వెస్టెడ్ ఆన్ డిఫరెంట్ కోర్సెస్. ఆల్మోస్ట్ క్లోజ్ టు 5-6 lakhs మెంటరింగ్ కోసం నేను స్పెండ్ చేశాను. లావణ్య మేడం, కొంచెం ఇది చెప్పింది మీరు అన్వయించి చెప్పండి. అతను ఏంటి అంటే నేర్చుకోవడం కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, కానీ తను ఏమి ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేయలేదు. బిజినెస్ చేయాలంటే పెట్టుబడే కావాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. దానికోసం నేను మనీని వెచ్చించానని చెప్పాడు సార్. సో ఉదయం ఒక నెట్ బిల్లు, సాయంత్రం ఒక నెట్ బిల్లు, మన జిఎస్ఎం కంపెనీ. ఓకేనా? నేను మొన్న ఒక వ్యక్తికి నేను చెప్పాను, నాకేమనిపించింది అంటే సార్, అవన్నీ చేస్తే అసలు ల్యాప్టాప్ కొనుక్కున్నాను ఆ డబ్బులతో అని అనిపించింది సార్. ఇంకా అంటే అంతే, అదే క్రియేషన్ కదా. మోర్ అవ్వడానికి ఉమ్, తన ఈ తర్వాత క్రియేట్ కెమెరా కొనుక్కున్నాడు. మనం ల్యాప్టాప్ తీసుకున్నాం మన అంతే. ల్యాప్టాప్ అంతే. ఇంటికి ఒక నెట్ కనెక్షన్, ఇది ఇబ్బంది లేకుండా ఈ రెండు చూసుకోండి. మిగతాదంతా ఇక మీకు వివా దగ్గర నుంచి ఆ క్యాష్ ఫ్లో స్టార్ట్ అయిపోద్ది. ఇలా ఇతను 3 years చేశాడంట. మీరు 3 years తను చేసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ 3 years బ్యాక్ మా నాన్నగారిని మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే అని ఎవరైనా అడిగితే ఆయన చాలా బాధతో ఏదో చేస్తున్నాడండి, హైదరాబాద్లో ఉంటాడు, వాడికి ఇష్టమైన చేస్తున్నాడు అని అలా చెప్పేవారు. నా ఈజ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ బికాజ్ ఐఎమ్ సో సక్సెస్ఫుల్, ఐఎమ్ మేకింగ్ గుడ్ మనీ, 20 lakhs మంత్లీ శాలరీస్ పే చేస్తాను. సో ఆబ్వియస్లీ దిల్ బీ హ్యాపీ, రైట్? ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఏదైతే ఫేస్ చేశానో ప్రతి ఒక్కళ్ళు ఆ ఫేజ్లో వెళ్ళాల్సిందే. యూ కాన్ స్కిప్ ఇట్. ఆ టైంలో మీరు లో ఫీల్ అయ్యి ఆపేస్తే ఒక గ్రేట్ మ్యాజిక్ మిస్ అవుతారు. 3 years, జస్ట్ 3 years ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్. డెడికేట్ చేయండి. ఎవరు ఏమన్నా, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీరు అనుకుంది చేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ట్రస్ట్ మీ, ఇఫ్ ఐ క్యాన్ యూ క్యాన్ ఆల్సో. అంతే కదా. రైట్. సో కనీసం మన రూబీని మనం అచీవ్ చేయలేము. ఎవ్రీ వీక్ ఇన్కమ్ వచ్చేటువంటి ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోలేము. ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే నాకు ఉన్నటువంటిది ఏంటంటే మోర్ మెంబర్స్ని తయారు చేసుకోవాలి. కేవలం ఒక లావణ్య మేడం, మాషెట్టి గారు ఎగ్జిక్యూటివ్స్ కాకుండా చాలా మందిని, ఇప్పుడు ఉన్నటువంటి ట్యూబ్ 50లను కూడా ఆ రేంజ్కి తీసుకురావాలి అనేది మీ సపోర్ట్ తోటే అది సాధ్యమవుతుంది. అంతేనా వందన మేడం? మీ సపోర్ట్ తోటి సాధ్యమవుతుంది. మీ కాన్ఫిడెన్స్ ఉన్నదనుకోండి, మీ హోప్ ఉంది, మీరు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటున్నారు, మీ డౌట్స్ని దాన్ని క్లియర్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు ప్రతి ఇంటికి, ఇప్పుడు నేను ఒక మదర్ని చూపించాను, అలాంటి వాళ్ళు ఎంతమంది ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఎంతో మంది ఫిజికల్గా ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యం. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మన బాధ్యత. దానికే మీ సపోర్ట్. మీకు మీరే సపోర్ట్ చేసుకుంటున్నట్టు, మీ 500 కోసం, 1000 కోసం, మీ వీక్లీ ఇన్కమ్ కోసం. రైట్? రేపు షార్ప్గా 3కి వచ్చేస్తారా? 3 o'clock, సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. మార్నింగ్ కలుద్దాం.